హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చేయగలుగుతా. గుడ్ మార్నింగ్. నా పూజ కంప్లీట్ అయింది. మన టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ అన్నమాట. ఇవి మళ్ళీ పూలు మట్టికి బయట. ఫస్ట్ గణపతి పూజ చేస్తాను. ముందు మనం దీపం చేసి వెలిగించేటప్పుడు ఇవ్వండి, ఇట్లా ఒత్తు పెట్టుకుని వెలిగించాలి దీపాలు. అగ్గిపెట్టి అగరవత్తులు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, కానీ ఇది కరెక్ట్. దీపాలకి పూజ అయిపోయినాక గణపతి పూజ కంప్లీట్ చేసుకుని తర్వాత అనగస్వామి రోజు అనగా వ్రతం చేస్తాను. అనగా ప్రసాదం తాంబూలం. తర్వాత స్వామీజీకి గురు పూజ, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, కుంకుమ పూజ డైలీ చేస్తాను. అమ్మవారికి ఇట్లా అలంకరిస్తూ ఉంటాను రోజు. ఇవన్నీ పొద్దున్నే కట్టే మాలలు కూడా మన టెర్రస్ గార్డెన్లోకి మొత్తం ఒక్క మల్లెపూల దండ తప్పితే తమలపాకులు కాంచి అన్నీ మనయే. 6 కల్లా పూజ కంప్లీట్ చేసుకుంటే 3కి లేసి అన్నీ సర్దుకొని ఇవన్నీ తోముకోవాలి కదా, మళ్ళీ క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకుని పూజ అయ్యేప్పటికీ 3కి లెగిస్తే నాకు 6 అయ్యిద్ది. ఇప్పుడు వెళ్ళి పిల్లలకి వంట చేస్తాను అనమాట. నా డైలీ రొటీన్. వంట చేసినాక జావై కాసి టిఫిన్ వేసి 7:30కి పైకి వెళ్ళి మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ కోసుకొచ్చి ఫ్రెష్గా, అంటే మనం పూజ చేసే టైంకి ఇచ్చలేవు కదా, అందుకని అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు 8:20కి వెళ్ళినాక 1 గంట రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ వేరే పని. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తాను నేను పూజ. ఇట్లా చేసుకుంటే పూజ హాయిగా ఉంటుంది. పూజ చేయకపోతే నాకు చాలా బాధ ఉంటుంది. 103 జరవన్నా కూడా ముందు పూజ చేసుకొని వెళ్ళి పడుకుంటా. ఎంతమందికి ఇట్లా నాకులా చేసుకోవడం ఇష్టం కింద కామెంట్ చేయండి. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. జై గురుదత్త. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.